నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. సో మిత్రులారా, ఈ వీడియోలో మనము ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటి, నిషేధపు ఉత్తర్వులు అంటే ఏంటి, ఏ సందర్భాలలో మనము ఇంజంక్షన్ ఆర్డర్ని తీసుకోవాలి అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం, అలాగే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 అనే చట్టం అమలులో ఉన్నది. సో ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ప్రకారంగా మనము సాధారణంగా రికవరీ ఆఫ్ పొజిషను, డిక్లరేషన్, టైటిల్ డిక్లరేషను, ఇంజంక్షన్ అనే కేసులను ఫైల్ చేస్తూ ఉంటాము. సో సిపిసి ప్రకారంగా మనము న్యాయస్థానంలో ఫైల్ చేస్తూ ఉంటాము. ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ప్రకారంగా మనకు కావాల్సిన రిలీఫ్ని పొందుతూ ఉంటాము. అయితే నిషేధపు ఉత్తర్వులు, ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక ఆస్తి మీద మనకు సంపూర్ణమైనటువంటి హక్కులు ఉన్నప్పుడు ఆ ఆస్తిని ఎవరైనా ఒక వ్యక్తి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, లేకపోతే మన ఆస్తిలోకి కొంత జరిగి ఏదైనా ఒక గోడ నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, లేకపోతే మన ఆస్తిలోకి, మన వ్యవసాయ భూమిలోకి వచ్చి దాన్ని కొంత ఆక్రమించుకొని సాగు చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు మనము న్యాయస్థానంలో నిషేధపు ఉత్తర్వులు, ఇంజంక్షన్ ఆర్డర్ కోసం ఫైల్ చేస్తూ ఉంటాము. పలానా వ్యక్తి వచ్చి నా భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, నా వ్యవసాయ భూమిని కొంత ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నాడు, సో నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, అతనికి కొంత పొలిటికల్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అతను నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు, అతను నా ఆస్తిలోకి రాకుండా నాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి మనము న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకుంటాం. దానినే ఇంజంక్షన్ ఆర్డర్, ఇంజంక్షన్ సూట్ అని అంటుంటాము. కొన్ని సందర్భాలలో పార్టీషన్ సూట్ అంటే, ఒక తండ్రి నుంచి ఒక ఆస్తి వచ్చినప్పుడు ఆ తండ్రికి ఎంతమంది పిల్లలు ఉన్నారో వారందరికీ ఆస్తిలో సమానంగా హక్కులు ఉంటాయి. కానీ ఎవరైనా ఒక వారసుడు మిగతా వారసులకు తెలియకుండా ఆ ఆస్తిని వేరే వ్యక్తులకు అమ్మిస్తే, కొనుగోలు చేసిన వ్యక్తి ఆ ఆస్తిని స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టినప్పుడు ఆ మిగతా వారసులు వారి మీద సూట్ ఫర్ పార్టీషన్ అండ్ ఇంజంక్షన్ అనే కేసును కూడా ఫైల్ చేసుకుంటూ ఇంజంక్షన్ ఆర్డర్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఇంజంక్షన్ ఆర్డర్ అంటే, మరొక వ్యక్తి మన చట్టబద్ధమైనటువంటి ఆస్తిలోకి వచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు మనము న్యాయస్థానం ద్వారా ఒక ఆర్డర్ పొంది మన ఆస్తిని మనము రక్షించుకునే అవకాశం మనకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.